ఈ రోజు మనమైతే ఒక మెడికేషన్ గురించి తెలుసుకుందాం. అదేంటో కాదు, డెఫ్లజోకాట్. ఇది ఒక కార్టికోస్టెరాయిడ్. ఇది స్టెరాయిడ్ అవ్వడం వలన దీని యూజెస్ అయితే చాలా కండిషన్స్ లో అయితే ఉంటుంది. అసలు ఏంటి ఈ మెడికేషన్, దీనివల్ల యూజెస్ ఏంటి, ఏ డోసెస్ లో దొరుకుతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే, ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ సెక్షన్ ఈ మెడికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని పెట్టారు. అందువల్ల కంప్లీట్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. డెఫ్లజోకాట్ అనేది ఒక కార్టికోస్టెరాయిడ్. ఇది కార్టికోస్టెరాయిడ్ అవ్వడం వలన ఇది వేరియస్ కండిషన్స్ పనికొస్తుంది. ఏ కండిషన్స్ అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లోను, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లోను, అండ్ ఇంకొంతమంది ఫిజిషియన్స్ ఏం చేస్తారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో కూడా ఈ మెడికేషన్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి దీనివల్ల యూజెస్ అయితే చాలా ఎక్కువ. పర్టికులర్ గా ఈ మెడికేషన్ ని ఏ డిసీజెస్ లో మనం యూజ్ చేస్తాము అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లోను, స్కిన్ కండిషన్స్ సచ్ యాజ్ ఎక్జైమా, సోరియాసిస్ లోను, సివియర్ మస్కులర్ వీక్నెస్, డుకీనీ మస్కులర్ డిస్ట్రోఫీ, డిఎండి అంటారు. ఇటువంటి మజిల్ డిసార్డర్ లో కూడా ఈ డెఫ్లజోకాట్ మెడికేషన్ అయితే యూజ్ చేస్తాం. డెఫ్లజోకాట్ అనేది ఒక కార్టికోస్టెరాయిడ్ కదా. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, ఏ సబ్స్టాన్స్ అయితే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సబ్స్టాన్సెస్ ని ఈ డెఫ్లజోకాట్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. దీంతో పాటు ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో కూడా ఈ కార్టికోస్టెరాయిడ్ పనికొస్తుంది. ఈ మెడికేషన్ వేరియస్ డోసెస్ లో అయితే అవైలబుల్ లో ఉంటుంది. ఏ డోసెస్ అంటే 1 mg లో ఉంటుంది, 6 mg లో ఉంటుంది, 12 mg లో ఉంటుంది, 18 mg లో ఉంటుంది, 30 mg లో ఉంటుంది. ఇన్ని వేరియస్ డోసెస్ లో ఉంటుంది. కాబట్టి ఈ మెడికేషన్ ని మీ ఫిజిషియన్ రికమెండ్ చేస్తేనే యూజ్ చేయండి. ఎంత డోస్ లో వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, లేకపోతే ఎన్ని మంత్స్ వేసుకోవాలి అనేది మీ కండిషన్ ని బట్టి మీ ఫిజిషియన్ ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఇటువంటి స్టెరాయిడ్స్ ని మీ ఓన్ గా తీసుకోకండి. ఎందుకంటే దీనివల్ల ఎంతైతే యూజెస్ ఉన్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్టమక్ ఇరిటేషన్ డెవలప్ అవ్వడము, నాజియా ఉండడము, సివియర్ వామిటింగ్స్ ఉండడము, బాడీ మీద ర్యాషెస్ డెవలప్ అయిపోవడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వడము, అబ్డామినల్ పెయిన్ డెవలప్ అయిపోవడము, కొంతమందిలో హెడ్ ఏక్స్ కూడా డెవలప్ అవ్వడము, ఇటువంటి సీరియస్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్టెరాయిడ్ మెడికేషన్స్ ని మీ ఓన్ గా మీరు తీసుకోకండి. మీ ఫిజిషియన్ ఎన్ని డేస్ కానీ ఎన్ని మంత్స్ కానీ రికమెండ్ చేస్తే అన్ని డేస్ అన్ని మంత్స్ ఆ మెడికేషన్ ఎంత డోస్ లో చెప్తారో అంత డోస్ లోనే యూజ్ చేసుకోండి. ఎక్కువ డోస్ కి వెళ్ళకండి. మీ ఓన్ గా డోస్ ని ట్యాపర్ చేసుకోకండి. అదంతా మీ ఫిజిషియన్ చూసుకుంటాడు. మీరు జస్ట్ మీ సిమ్టమ్స్ ని చెప్పండి, మెడికేషన్ ఏది పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి అనేది డాక్టర్స్ చూసుకుంటారు. ఓకేనా? ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.